శివసేనలో ఇదివరకు ఉద్ధవ్ థాకరేకి సంజయ్ రౌత్ ఉండేవాడు. ఆయనకి రాజ్యసభ సభ్యత్వం కూడా ఇచ్చారు. గొడవలు పెట్టినోడే అతను. ప్రతి దాంట్లో వివాదాలు రేకెత్తించి ఇప్పుడు మరొక సంజయ్ వచ్చాడు. ఏక్నాథ్ షిండేకి బీజేపీకి మధ్యన గొడవలు క్రియేట్ చేయడానికి కొత్త ప్రభుత్వంలో ఏక్నాథ్ షిండేని పక్కన పెట్టేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని శివసేన నేత సంజయ్ సిర్సాట్ ఆరోపించారు. మహాయతి వల్ల ఎన్నికల్లో బీజేపీకి ప్రయోజనం చేకూరింది. కొన్ని పథకాలకు ఎన్సీపీ అభ్యంతరం చెప్పిన షిండే వాటి మీద ముందుకెళ్లారు. అవన్నీ ఎన్నికల్లో ఓట్లు గురించినాయి. సాధారణంగా హోంశాఖను డిప్యూటీ సీఎంకి ఇస్తారు. ఇప్పుడు బీజేపీ సీఎం పదవి తీసుకుంటే హోంశాఖను శివసేనకి ఇవ్వాలి. అలా కాదని సీఎం వద్దే ఉంచుకోవడం సరికాదు. కొత్త ప్రభుత్వంలో షిండేకి కీలక శాఖలు ఇవ్వకుండా పక్కన పెట్టేందుకు ప్రయత్నాలు జరుగుతున్నట్టు తెలుస్తోందని ఆరోపించారు. అంటే ఇప్పుడు దీన్ని బట్టి అర్థమవుతున్నది ఏంటి, షిండే మంత్రివర్గంలో చేరడానికి సిద్ధమే, కానీ ముఖ్యమంత్రి పదవి కాకపోయినా హోంమంత్రి పదవి కోరాడు. హోంమంత్రి పదవి ఇవ్వడానికి బీజేపీ సిద్ధంగా లేదు. అక్కడ వాళ్ళు కోరుకుంటున్నటువంటి హోంశాఖ, ఆర్థిక శాఖ, రెవెన్యూ శాఖ ఈ మూడు బీజేపీ చేతిలోనే ఉండాలి. అది ఇతనికి ఇష్టం లేదు. అందుకోసమనే ఇప్పుడు అలిగాడు అన్నటువంటి విషయం అర్థమవుతుంది. ఇద్దరి మధ్యన డిస్ప్యూట్స్ క్రియేట్ చేయడం అయితే కథ నడుస్తుంది.